విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ డిమాండ్. పదే పదే మహిళలను మోసగిస్తున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం. ₹59 కేసుల్లో 73 మందిని అరెస్ట్ చేసి ₹1,06,00,000 ప్రాపర్టీ రికవరీ చేస్తామన్న నగర కమిషనర్. భారీ రికవరీ మేళాలో బాధితులకు చోరీ సొత్తుని అందజేసిన డాక్టర్ శంకరప్రతాప్ బాబ్జీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కంచరపాలెం మెట్టు వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సహాయపు కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనతో సామాన్యులపై ఛార్జీల మోతలు మోగుతాయని, వాటిని తట్టుకునే శక్తి సామాన్యులకు లేదని ప్రభుత్వాలు గుర్తించాలని తెలిపారు. ఆదాని కంపెనీల స్వలాభాల కోసం స్మార్ట్ మీటర్లతో సామాన్యులపైన ఆర్థిక భారాలను పెంచొద్దంటూ సూచించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఈ రాష్ట్ర ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా ప్రజలపైన భారాలు వేశాడని చెప్పి మేము గనక అధికారంలోకి వస్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, అంతేకాకుండా మేము అధికారంలో ఉన్నంతకాలం విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రకటించాడు. తీరా ఈ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో 4 సార్లు సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో 15,486 కోట్ల రూపాయలని ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి భారాలు వేశాడు. అంతేకాకుండా గతంలో అదానీతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సెకీతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల మరో 25 ఏళ్ల పాటు 1,10,000 కోట్ల రూపాయల భారం ఈరోజు రాష్ట్ర ప్రజలపైన పడతా ఉంది. కాబట్టి మేము గనక అధికారంలోకి వస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి అదానీతో చేసుకున్నటువంటి సెకీతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలని పూర్తిగా రద్దు చేస్తామని ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ కూడా ఆ రోజు కోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసును మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారితో పాటు ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ కూడా కేసు వేశాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ వద్ద 43వ వార్డుకు సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టారంటూ విమర్శించారు. ఆడమని పథకం రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. అమలు చేసే ఆలోచన లేకుండా హామీలను ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ మేలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ మోసం జరిగింది. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు చాలా మందికి ఆఖరి సంవత్సరం వరకు ఏమీ చేయకుండా పసుపు కుంకుమ అని చెప్పి ఒక 3,000, 5,000 ఇవ్వడం జరిగింది. అప్పట్లో రుణమాఫీ చేస్తామని చెప్పి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత డ్వాక్రా సభ్యులందరికీ కూడా రుణమాఫీ 4 దఫాల్లో చేస్తామని చెప్పి మాటిచ్చి మరి ప్రతి ఒక్కరి అకౌంట్లో రుణమాఫీ జరిగిందో లేదో మీకే అది తెలుసు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ మేలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ మోసం జరిగింది. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు చాలా మందికి ఆఖరి సంవత్సరం వరకు ఏమీ చేయకుండా పసుపు కుంకుమ అని చెప్పి ఒక
3,000 5,000 ఇవ్వడం జరిగింది అప్పట్లో రుణమాఫీ చేస్తామని చెప్పి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత డ్వాక్రా సభ్యులందరికీ కూడా రుణమాఫీ 4 దఫాల్లో చేస్తామని చెప్పి మాటిచ్చి మరి ప్రతి ఒక్కరి అకౌంట్లో రుణమాఫీ జరిగిందో లేదో మీకే అది తెలుసు. ఈ కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి అభిమాన నాయకులు జనహృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన లక్ష్యం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి కుటుంబంలోని కూడా వెలుగును నింపాలి, ప్రతి కుటుంబంలోని కూడా చదువుకోవాలనుకునే తపన తాపత్రం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఆర్థిక అసమానత లేకుండా విద్యావంతులు అవ్వాలి, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి, మౌలిక వసతులకు సంబంధించి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్ళకి కల్పించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు 2004 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఆయన బతికున్నంత కాలం ఏ విధంగా అయితే ఒక రామరాజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి వెనకబడిన వర్గాల్లో మహిళల్లో పేద విద్యార్థుల్లో పేద కుటుంబాల ఆనందాన్ని సంతోషాన్ని నింపారు. అవన్నీ నిత్యం ఉండాలని కోరుకునే నాయకుడు ఈరోజు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత 2014లో కూడా ఇదే విధంగా ఇదే కూటమి అబద్ధాలు చెప్పి ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని, అమలు కాని రైతు రుణమాఫీ చేస్తామని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఏ విధంగా ప్రజలు మోసం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినా ఎన్నో పోరాటాలు చేసి ప్రజా సంకల్ప పేరుతో పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలు ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించిన సమయంలో ఆయన ఒక ఆలోచన చేసి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ కొన్ని సమస్యలు ఎప్పుడు అలా దీర్ఘకాలికంగా ఉండిపోతున్నాయి. ఆఫియా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ దుబాయ్కి చెందిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇక్బాల్ హుస్సేన్ కు స్వాగతం పలుకుతున్నట్లుగా తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, ఏపీ హెడ్ డాక్టర్ పప్పూర్ నికుంజ్ సాల్వతో సత్కరించారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బివి రామ్ మాట్లాడారు. అన్ని రంగాల్లో ప్రోత్సాహికులను ప్రోత్సహించేందుకు గాను 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏఐజీ సిద్ధంగా ఉందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర దేశాలకు పెట్టుబడులు ఆకర్షించేందుకు వెళ్తున్నారని, ఆంధ్రప్రదేశ్కి కోరుండి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం విదేశాలకు వెళ్లి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోందని, ఏఐజీ సంస్థ నేరుగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి సంస్థలను ప్రోత్సహించాలని కోరారు. బ్యాంకింగ్, డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. AIG Group is not only in real estate, we have different verticals of investment platforms. We invest in real estate, education, oil and natural gas, and agriculture, and we have industrial development, and many sectors that we have. So the ambition that we come to Andhra Pradesh, particularly Vizag, to explore the alternative investment opportunities if we can have. We come to know the government of Andhra Pradesh giving lot of opportunities for foreign investments. So we are looking for any lucrative project. If we have that, we want to fund it. We deal with the top international banks like Tier 1 banks, where we have facilities and the funds that we would like to utilize as a direct foreign investment. And if any project or potential company here in Vizag or elsewhere in the state is available, we're more interested, and we're not looking anything from the government or anyone, but we see a partnership line where we can explore the new ways to invest and help the people, and also we get help from you. So this is our vision. We started our initial business in IT sector in United States, and we also in the health sector, healthcare, where we perform a lot of services towards the hospitals and the pharmacies. And on the hospitality sector, we are part of few hotels like Wyndham Group, and also
Intercontinental Holiday Inn. So these are the two brands that we are now franchised through. This is the hospitality, healthcare and IT in USA. In Dubai, we are on to the real estate development and digital banking. So these are the two sectors we are working in Dubai. Now we are trying to explore opportunities in India. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి విషయం, అది ఎన్నో లాభాలు ఉన్నాయి ఇక్కడ చేయడానికి. అలాగే మన యూత్ కూడా ఇక్కడ అందరికీ కూడా అవకాశాలు కూడా ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అవకాశాలు, ఇన్వెస్టర్స్కి అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్తో ఈ ఏఐజీ కంపెనీని ప్రోత్సహించి మనం డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు హుషేన్ గారు చైర్మన్ గారు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని, ఎవరైనా ఔత్సాహికులు ప్రాజెక్ట్స్లో అని కొన్ని 100 కోట్లైనా సరే ఏఐజీ గ్రూప్ పెట్టడానికి సిద్ధంగా మనం చేస్తాం. మరి ఈరోజు పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశాలకు వెళ్తూ ఉంటున్నారు. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎందుకంటే హుషేన్ గారు ఎవరో కాదు, ఆయన మన హైదరాబాద్ వాసి మనం చేస్తున్నారు. ఆయన దుబాయ్లో సెటిల్ అయ్యి 40 years అయింది. ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి యువతని ప్రోత్సహించాలని అన్ని రంగాల్లోని అటు ఐటీ కానీ, స్టీల్ సెక్టర్ కానీ, ఏ సెక్టర్ అయినా సరే ప్రాజెక్టు పొట్టు వైబిలిటీతో ఎన్ని వేల కోట్లైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను ఒకటే కోరుతున్నాం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మన ప్రభుత్వాలు ఆదరించాలి. వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏమీ ఆశించట్లే, మనం ప్రతి ఇన్వెస్టర్స్కి భూమి ఇస్తామని ఇవేస్తామని చెప్పి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్ వీ విల్ సపోర్ట్ ద యంగ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి ముందుకు వచ్చారు. డెఫినెట్గా ఇది ప్రభుత్వం సపోర్ట్ లేకుండా డైరెక్ట్గానే వచ్చి ప్రజలతో లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి ఇన్వెస్ట్ చేద్దామని, అలాగే వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం రెడీగా ఉన్నారు జాయింట్ వెంచర్స్తో. డెఫినెట్గా ఇది స్వాగతించాల్సిన విషయం. మరి భారతదేశంలో ఎవరైనా విదేశం నుంచి రావాలంటే మాకు ఏమి వస్తారో అడుగుతారు, కానీ వీళ్ళు మాకు ఏమీ అక్కర్లేదన్న ఏకైక లక్ష్యంతో వచ్చారు. ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పదే పదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటర్ అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హామీల అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబు పైన 420 కేసు ఎందుకు పెట్టకూడదంటూ ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అంటూ చంద్రబాబు కేబినెట్లోని మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడారు. ఎలా అర్థం చేసుకోవాలని ఆమె నిలదీశారు. ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటూ ధ్వజమెత్తారు. ఎంతవరకు సమంజసం? ఈ పథకానికి కావలసిన డబ్బులు ఒక ఏడాదికి 37,000 కోట్లు కావాలి. మరి మీరు ఈ ఏడాదిలో మీరు చేసిన అప్పు, ఈ 13 నెలల్లో మీరు చేసిన అప్పు 1,86,000 కోట్లు. మరి వాటిలో ఒక 37,000 కోట్లు తీసి ఆడబిడ్డ నిధికి ఉపయోగించవచ్చు కదా. ఎటువైపు వెళ్తున్నాయా ఆ డబ్బులన్నీ మీరు చేసిన అప్పులు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో సగం కంటే ఎక్కువ కేవలం ఏడాదిలోనే మీరు అప్పు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేస్తే మీరు కనీసం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. దారుణంగా నెట్ట నిలువుగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మేము చేయలేము, చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటూ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీకు ఇచ్చిన హామీలు అమలు మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం హామీలు ఇచ్చారు తప్ప ఆ హామీలు చక్కగా అమలు చేయాలనే ఆలోచన మీకు లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంత దారుణంగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేయడం చాలా దురదృష్టకరం. ఈ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదు, విశ్వాసఘాతకుడు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎట్టి పరిస్థితిలో ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం అమలు చేసి తీరాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ కలుపుకొని మీరు అమలు చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆడబిడ్డ నిధి అనేది మీరు ఎన్నికల టైంలో ఎంతగానో ఓదరగొట్టి చెప్పిన మాటల్లో ముఖ్యమైన హామీ ఇది. ఆడబిడ్డలందరూ కూడా గతంలో జగనన్న
చేయూత ఆసరా ఇచ్చేవారు. ఆ చేయూత ద్వారా 19,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. ప్రతి ఏడాది మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధికి ఉపయోగపడేట్టుగా కొన్ని సంస్థలతో కూడా ప్రభుత్వం టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడేట్టుగా చేయడం జరిగింది. అలాగే ఆసరా మనం చూస్తే గతంలో 2014లో డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చెప్పి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది. అలాగే 2016 అక్టోబర్ నుంచి కూడా 0 వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళలకు ఇవ్వడం ఎత్తేయడం జరిగింది. దాంతో ఏబీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా సంఘాలు సిడి గ్రేడ్లుగా మారిపోయాయి. అలాంటిది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా ద్వారా 25,000 కోట్ల రూపాయల్ని మహిళల అకౌంట్లో వాళ్ళకి 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పునంతటినీ వేసి అప్పుని తీర్చడం జరిగింది. అంత చక్కగా మహిళలను ఆదుకోవడం వల్ల జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సిడి గ్రేడ్స్ లో ఉన్న డ్వాక్రా సంఘాలు మళ్ళీ ఏబీ గ్రేడ్స్ లోకి మారడం జరిగింది. అంతగా మహిళలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తే, అదే మహిళలకి జగనన్న ఇస్తానన్న కంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి, ఎక్కువ మేలు చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలన్నీ మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ప్రజలకు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈ రోజు ఇంత దారుణంగా మోసం చేయడం. ఏపీలో వచ్చే 2 రోజుల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారులు తెలియజేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలియజేశారు. నిన్న ఉపరితల ఆవర్తనంగా నార్త్ అంటే ఉత్తర బంగాళాఖాతమే ఉన్న అప్పర్ ఎయిర్ సైసర్ ఇవాళ ఉదయానికి మరింత బలపడి లో ప్రెషర్ కింద ఏర్పడింది. అది ప్రస్తుతానికి సెంట్రల్ నార్త్ బే ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగం మీద కేంద్రీకృతమై ఉంది. దాని ఎత్తు 7.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. టిల్ట్ కూడా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అంతేకాకుండా నిన్న మనకి ఆంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దాని ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. అంతేకాకుండా ఒక ట్రఫ్ విదర్భ నుండి ఈ లో ప్రెషర్ ఏరియా వరకు ఛత్తీస్గఢ్ మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి మూడింటి ప్రభావంతో మనకి రాష్ట్రంలో ఈరోజు రేపు వర్షాలు బాగా పడే, తేలికపాటి జల్లుల నుండి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. వర్షాలు ఉత్తర కోస్తాకి విస్తారంగా పడతాయి. ఈరోజు విస్తారంగా ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ జూన్ నెలలో 59 కేసుల్లో 73 మందిని అరెస్ట్ చేసి ఒక్కొక్క కోటి 6 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రికవరీ మేళాలో బాధితులకు వారి సొత్తును అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 1.2 కేజీల బంగారం, 427.8 గ్రాముల వెండి, 5,67,300 రూపాయల నగదు, 3 బైక్లు, 6 ఆటోలు, 430 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్లు, 2 ఐపాడ్ రికవరీ చేసినట్లుగా వెల్లడించారు. చోరీ సొత్తును బాధితులకు అందజేశారు. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ స్టోలెన్ పబ్లిక్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ అండ్ రిఫండ్ మేళా పెట్టారండి. పాత అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఈరోజు కొత్త రికార్డ్స్ సృష్టించడం జరిగింది. ఈరోజు రిటర్న్ చేసిన ప్రాపర్టీ వాట్ 1,06,3,665 రూపాయలు. అది చూస్తే టోటల్ 58 కేసులు మేము ఛేదించాము. 73 అఫెండర్స్ని పట్టుకున్నాము. గోల్డ్ 1 కేజీ 200 గ్రాము, వెండి 427 గ్రాములు,
క్యాష్ 5,67,300 రూపాయలు, మోటార్ సైకిల్స్ 3, ఆటోస్ 6, మొబైల్ ఫోన్స్ 430, ల్యాప్టాప్స్ 3, యాపిల్ ఐప్యాడ్స్ 2 అండ్ కాపర్ వైర్ కేబుల్ విలువ 89,000 రూపాయలు. ఇది చూస్తే హైయెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్. వాళ్ళు దాదాపు 13,11,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తే లాస్ట్ 1 year 1st July to 30th June 3,834 ఫోన్స్ మేము రికవర్ చేశాము. విలువ వచ్చేసి 5,75,10,000 రూపాయలు విలువైన మొబైల్స్ దేశంలో మారుమూల ప్రాంతం నుండి తీసుకొచ్చాము. ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు మేము నిర్వాహకులు 3 మీద కేసు కూడా పెట్టాము. దర్యాప్తు కొనసాగుతుంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 27 మంది కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు విచారణలో ఉండగా ఎన్నికలకు పిలుపునివ్వడం సరికాదని అన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ సరిదిద్దుకోవాలని లేదా ఓటర్ల జాబితాలోని 27 మంది కార్పొరేటర్లకు చోటు కల్పించకూడదని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ముఖ్యంగా మేము పెట్టిన పిటిషను 27 మంది కార్పొరేటర్లు అనర్హులు, వాళ్ళు సభ్యులుగా ఉండడానికి లేదు, డిస్పోజ్ చేయాలని చెప్పిన అర్జీని అది పూర్తిగా క్లోజ్ చేయకుండా దాని మీద కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోకుండా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్లో వాటర్ లిస్ట్ అనౌన్స్ చేస్తూ అందులో ఈ 27 మంది ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళిపోయారో అనర్హతకు గురవుతున్నారో వాళ్ళ మీద వాళ్ళు కూడా వాటర్ లిస్టుగా చేర్చడం జరిగింది. వారు ఓటర్గా అర్హత లేదు, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం లేదు. అలా పాల్గొన్నా ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదు. వాళ్ళు ఓటర్లుగా పాల్గొని మీరు ఎన్నిక చేసినా కూడా అయిన ఎన్నిక కూడా రేపు చెల్లదు. ఆ విషయాన్ని కమిషనర్ గుర్తు చేయడానికి ఇటువంటి అన్ని ఇమీడియట్గా చర్య తీసుకోండి. కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉన్న వాళ్ళకి మా పిటిషన్ డిస్పోజ్ చేయండి. ఇప్పుడు మేము ఇచ్చిన అర్జీ ప్రకారం మీరు స్క్రూటినీ చేసి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా, రీనోటిఫికేషన్ చేస్తారా, లేదా ఓటర్ లిస్ట్ రీలిస్ట్ చేస్తారా, 27 మందిని డిలీట్ చేసి కొత్త లిస్ట్ ఎలక్షన్ చేస్తారా, ఈ విధంగా చేయండి. ఈ ప్రక్రియ మటుకు ప్రజాస్వామ్యబద్ధంగా కరెక్ట్గా మీరు అధికారం ఉన్నారు కదా అని ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని పుని చేసి ఇష్టారాజ్యం చేస్తే మరి ప్రజలు ఊరుకోరు. మేము అభివృద్ధికి ఎక్కడ కూడా ఆటంకం కలిగించము, ఎక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగించో ఎన్నిక అనేది ఏ ఎన్నికని కూడా ఆపే ఉద్దేశం కాదు. కాకపోతే 27 మంది 100% కూడా అనర్హులు. చట్టం అది ఏదైతే చెప్తుందో స్వయంగా కలెక్టర్ గారు ఆ రోజు ఎలక్షన్ ఆఫీస్లో ఉన్న కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి 27 మందిని డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఎన్నికలు జరిపించినా మాకు ఎలాంటి అభ్యంతరం కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళకపోతే తప్పకుండా మేము మా పార్టీ ఆదేశాల మేరకు మేము కూడా చర్చించుకోవడం జరిగింది. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా ఇన్ఛార్జ్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కుర్తాల కన్నబాబు గారు అందరితోనూ కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా మా పార్టీ తరఫున మేము రాజ్యాంగబద్ధంగా మేము న్యాయ పోరాటం అయితే తప్పకుండా చేస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఫార్మసీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ 3.21 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 49.96 లక్షలతో ఆధునీకరించిన కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 2ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్తో కలిసి దివీస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వి రమణ, దివీస్ ల్యాబొరేటరీ జనరల్ మేనేజర్ వైఎస్ కోటేశ్వరరావులు సంయుక్తంగా ప్రారంభించారు. రసాయన శాస్త్ర ప్రయోగాలను 49.96 లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. కొద్ది నెలల క్రితం 36 లక్షల వ్యయంతో కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 1ని కూడా ఆధునీకరించి అందించింది. పీజీ విద్యార్థులకు పరిశోధనలకు ఉపయుక్తంగా నిలిచే విధంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు. ప్రయోగశాలలో అవసరమైన ఫ్లూమింగ్ ఛాంబర్, డ్రై ఓవెన్, వాక్యూమ్ ఓవెన్, రసాయనాలు నిల్వ చేసుకోవడానికి అవసరమైన స్టోరేజ్ సదుపాయం, ప్రయోగాలకు అవసరమైన రసాయనాలు వంటివి అందజేశారు. అనంతరం ఏయూ పరిపాలన విభాగపు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ
విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో ఏర్పాట్లు చేయడానికి అవసరమైన 72 ఆర్వో వాటర్ ప్లాంట్ యూనిట్లను బహుకరించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్, మిషనరీ, స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులను కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బహుకరించారు. కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఆధునికరణ కార్యక్రమం చాలా అద్భుతమైన రీతిలో చేశారు. ఇప్పుడే ఆ ల్యాబ్ ఇనాగరేషన్ చూశారు మీరు. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ల్యాబొరేటరీస్కి ఏ విధంగా తగ్గకుండా అంతకంటే మించి కెమిస్ట్రీ ల్యాబ్ని ఆధునికీకరణ చేసి వివిధ రకాల పనిముట్లతో దివీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఈరోజు 72 ఆర్వో ప్లాంట్స్ వివిధ రకాల కెపాసిటీలు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ ఇన్స్టలేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా దివీస్ వారి యజమాన్యానికి, దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ యజమాన్యానికి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ తరఫున, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కుటుంబం తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ శతాబ్దోత్సవాల సందర్భంగా దివీస్ వారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సెంటినరీ 1 year వివిధ రకాల కార్యక్రమాలు వివిధ కంపెనీల ద్వారా చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. So we are happy to be here at the Andhra University, which has a rich history and the noted achievements. So we are also happy to be part of 2 important programs today. One is accessible drinking water to all the students, faculties and all the university and total university. And also we are happy to be part of the scientific learning through inauguration of the chemistry lab in this university. So we at Divis always strive for leadership through chemistry under the guidance of our founder and chairman Dr. Murali K. Divi, who started his journey as a chemist before he became an entrepreneur. So he always inspires us to carry out the chemistry experimentation using the green chemistry principles. So the green chemistry, I request all the students, the faculty members here at Andhra University, so to promote the green chemistry such that the chemistry, the products we produce will be. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖలో జాషువా వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కొండపల్లి సుదర్శన్ రాజు రాసిన 2 గ్రంథాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు దళిత కవుల మరణం, కవిత స్మరణం అనే పుస్తకాన్ని ఆవిష్కరించి కవిగా జాషువా అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారని నివాళులర్పించారు. అరసం ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు వచన కవిత్వం, క్రైస్తవ ప్రభావం అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. దళిత సాహిత్యంలో మైలురాయిగానే కాకుండా తెలుగు సాహిత్యంలోనే ప్రముఖంగా వెలుగొందుతున్నారని జాషువాను ప్రశంసించారు. ఆచార్య కొండపల్లి సుదర్శన్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల ప్రాయంలోనే తనకు జాషువాను గురించి తెలుసుకోవడానికి వారు రాసిన గబ్బిల కావ్యం తమ గ్రామవాసి అయిన అప్పటి మంత్రి కల్లూరి చంద్రమౌళి అంకితం తీసుకోవడమే కారణమని పేర్కొన్నారు. సభాధ్యక్షులు ఆచార్య గజ్జా యహానుబాబు జాషువా రాసిన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో దళిత ఇటు క్రైస్తవ సాహిత్యంలో ఆయన భాగస్వామ్యం పేరెన్నిగలదని పేర్కొన్నారు. ఒక కవి, ఒక ప్రముఖ కవి గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి సభని ఈ తెలుగు శాఖలో జరుపుకుంటున్నాం. ఈ తెలుగు శాఖ ఘనకీర్తి కలిగిన శాఖ. ఎందరో ప్రముఖుల జయంతులు, వర్ధంతులు మనం ఈ వేదిక మీద జరుపుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు. ఒక దళిత కవి గుర్రం జాషువా, మేము హై స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు ఒక లెసన్ కూడా ఉండేది, ఆయన రాసిన లెసనం. అలాగే ఆయన్ని మేము ఒకసారి చూడటం తారసపడింది. నా చిన్నప్పుడు మా గురువు గారు ఆయన ఫ్రెండ్స్, మాకు దామోదరరావు గారిని ఒక మాస్టర్ ఉండేవారు. ఈయన ఫ్రెండ్స్ గుర్రం జాషువా గారు. ఈయన తరచుగా ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. అప్పుడు గుర్రం జాషువా గారు కవి అని చెప్తా ఉంటే మేము పిల్లలం, అఫ్కోర్స్ మనకి ఏది తెలుసులే కానీ ఆ రోజుల్లో అటు విలువ
కానీ ఎందరో మహానుభావులు తెరమరుగైపోతున్న తరుణంలో ఒక దళిత ప్రముఖ కవి 54 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ రోజుకి ప్రజల హృదయాల్లో ఉన్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన రాసిన రచనలు ఇలాంటివి కాదు. గబ్బిలమని, శ్మశాన వాటికని, ఫిర్దౌసి అని మంచి మంచి పుస్తకాలు ఆయన రాయటం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ డిమాండ్. పదే మహిళలను మోసగిస్తున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి ఆగ్రహం. యాభై కేసుల్లో 73 మందిని అరెస్ట్ చేసి ₹1,06,00,000 ప్రాపర్టీ రికవరీ చేశామన్న నగర కమిషనర్. భారీ రికవరీ మేళాలో బాధితులకు చోరీ సొత్తులు అందజేసిన డాక్టర్ శంకరప్రద బాగ్చి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.